బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఆర్థిక రాజధానిగా పేరున్న గాజువాక పరిసర ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కబ్జాలపై అధికారులు స్పందించకపోవడం వెనుక లక్షల రూపాయల చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దగంట్యాడ, గాజువాక, వడ్లపూడి, కుర్మన్నపాలెం, దువ్వాడ, అగనంపూడి ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రేకుల షెడ్డులు కట్టి ఆక్రమిస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 2 రోజుల నుండి కుర్మన్నపాలెం మాతృశ్రీ లేఅవుట్ ఆనుకునే సర్వే నెంబర్ 25, 26, 27 గెడ్డ స్థలంను ఆక్రమించి కొందరు కబ్జా చేయడంతో టీడీపీ నేత నల్లూరి సత్యనారాయణ అడ్డుకున్నారు. టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ గాజువాక తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా కనీసం అధికారులు స్పందించలేదు అని ఆయన తెలిపారు. కోట్లు విలువలు చేసే ప్రభుత్వ స్థలాలను రక్షించాలని ఆయన కోరారు. తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరిస్తున్నారు అని ఉంది. కొంతమందికి మాకు ఇంత కడితే మీకు రాణిస్తామని ఉంది. కొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండే, రకరకాల ఇబ్బంది ఉంది ఈ ప్రాంతం అంతా. లేకపోతే ఎప్పుడో అభివృద్ధి చెందాల్సిన చుట్టూ అభివృద్ధి చెంది ఈ సర్వే నెంబర్ 3 చెప్పేదంటే 25, 26 ఏళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అవతవకలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వం కాపాడి రైతు బజార్లో జనానికి పనికొచ్చే ఇవ్వాలి. అట్టానే సర్వే నెంబర్ 47లో ఉండే, ఇంకా రకరకాలు ఉండే. కొర్మనపాలెం మొత్తం జల్లెడ పట్టి అధికారులు మొత్తం తక్షణం ఎక్కడెక్కడైతే అవతవకలు ఉన్నాయో ఎవరు చేశారో బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. కాబట్టి దీనికి అధికారులు స్పందించాలి. 47, 69/4, 8/1 అట్లా చూస్తే ఇంకా ఇస్తూ ఉంటారు ఫోన్ నెంబర్లు. ఇవన్నీ కలిపి ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తామని. సర్వే నెంబర్ 80లో కూడా అట్లాగే లక్కరాజు చెరువు అక్కడ ఆక్రమణలు, అక్కడ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కానీ ఈ వార్డు గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లా శ్రీనివాసరావు గారు భరత నాయకత్వంలో ప్రతి వాడికి ఇక్కడ జెన్యున్ పర్సన్కి న్యాయం చేస్తాం. అక్రమదారులు తరిమి కోర్టు ఉంది. తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరి ఏపీ ఆర్థిక రాజధానిగా పేరున్న గాజువాక పరిసర ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కబ్జాలపై అధికారులు స్పందించకపోవడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దగంట్యాడ, గాజువాక, వడ్లపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, అగనంపూడి ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రేకుల షెడ్డులు కట్టి ఆక్రమిస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 2 రోజుల నుండి కూర్మన్నపాలెం మాతృశ్రీ లేఅవుట్ ఆనుకుని సర్వే నెంబర్ 25, 26, 27 గెడ్డ స్థలంను ఆక్రమించి కొందరు కబ్జా చేయడంతో టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ అడ్డుకున్నారు. టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ గాజువాక తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా కనీసం అధికారులు స్పందించలేదని ఆయన తెలిపారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను రక్షించాలని ఆయన కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా అనగానే ఇది చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక రాజధానిగా ఇప్పటికే వెలుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక పారిశ్రామికంగా కూడా చాలా పేరెనిక జిల్లాగా కూడా ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడైతే కనుక స్థిరపడడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక మొత్తం పారిశ్రామికంగా చూసుకున్నట్లయితే కనుక ఇది నెంబర్ 1 స్థానంలోనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రదేశంలో చూసుకున్నట్లయితే కనుక భూములకైతే మాత్రం రెక్కలు వచ్చిన పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే భూములకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇప్పటికే కోట్లాది రూపాయలు
పైన ఇది రేటు పలకడంతో అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా వీళ్ళు ఇక్కడ ఆక్రమించడం, అదేవిధంగా చూసుకుంటే రాత్రికి రాత్రే షెడ్లు నిర్మించడం, అదేవిధంగా వీటిని లక్షలాది రూపాయలకి అయితే కనుక అమ్ముకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఒక సామాన్య మానవుడికి కూడా ఎటువంటి భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ పెద్దలు అయితే మాత్రం రాబందుల్లా వాలిపోతూ ఇక్కడ ఉన్నటువంటి భూములను అయితే చెరబడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కూర్మన్పాలెంకు సంబంధించి ఇక్కడ మాతృశ్రీ లేఅవుట్ అనేది కూడా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ స్థానిక కూటమి నేతల సహాయ సహకారాలతో, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు సహాయ సహకారాలతో అయితే ఇక్కడ ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీటిని షెడ్లు నిర్మించడం, రాత్రి కూడా వీటిని అమ్ముతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, ఇటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు అనుచరులే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా స్థానిక కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్ లో చూపిస్తున్నట్టు కనుక కూటమి నాయకుడిగా ఉన్నటువంటి సత్యనారాయణ అయితే దీనిపై కూడా భారీగా స్పందించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. సర్వే నెంబర్ 25, 26, 27 అదేవిధంగా కూర్మన్పాలెం సంబంధించి ఇటు 45, 46 సర్వే నెంబర్లో అయితే కనుక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయం అండదండలు, అదేవిధంగా చూసుకున్న కూటమి నేతల అండదండలతో అయితే ఇక్కడ వీళ్ళు కబ్జా రాయిలు అయితే రెచ్చిపోతున్నారన్నట్టు కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు మన విజువల్స్ లో చూపిస్తున్నట్టుగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కొంతమంది వీళ్ళు కబ్జా రాయిలుగా మారడం, ఇక్కడ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్స్ ని కబ్జాలకు పాల్పడుతున్నారంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈయన ఒక కూటమి నేతగా ఉంటూ కూడా కూటమి నేతలు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి అయితే మొత్తం ఓవరాల్ గా ఇటు తహసీల్దార్ కార్యాలయంలో, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో PGRS లో కూడా ఈయన కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరు పట్టించుకోవడం లేదని వీరికి ఏదైతే రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు అయితే వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి ఆధ్వర్యంలో చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామంటూ కూడా కూటమి నాయకులు, కూటమి పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా స్థానిక టీడీపీ నాయకులందరూ కూడా ఇలాంటి కబ్జాలకు పాల్పడడం చూస్తూ ఉంటే కనుక ఇది అసలు కూటమి నాయకులు ఇచ్చిన మాట కావచ్చు, లేదంటే కూటమి ధ్యేయం కూడా ఇక్కడైతే నెరవేరినట్టుగా కూడా మనకి కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అయితే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అయితే కనుక కూటమికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆ అండదండలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ విశాఖ జిల్లాలో ఇలాంటి ల్యాండ్ కబ్జాలకు పాల్పడడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలోని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే కనుక రాష్ట్రం మొత్తంగా మిగతా చోట్ల కూడా ఇంకెంత మాత్రం పెద్ద మొత్తంలో ఇటువంటి భూములు అవి కూడా ఆక్రమిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి రాష్ట్ర అధినాయకులు కావచ్చు, దీనిపై మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనకి పేదలకు ఇచ్చేందుకు కావచ్చు, లేదంటే కనుక ప్రభుత్వ అవసరాలకైతే కనుక భూమి లేని పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఏవైతే అనధికారికంగా నిర్మించారో ఈ షెడ్లన్నింటినీ కూడా ఖచ్చితంగా కూలదీసి ఇది ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి తప్ప ఎవరి కూటమి నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కబ్జా చేసినట్టయితే వీళ్ళపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక వైసీపీ హయాంలోనే మనం పరిపాటిగా మారిందంటూ కూడా మనం చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ గాజువాకలో అయితే భూములన్నీ కూడా ప్రభుత్వ భూములను అయితే కనుక చెరబట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా మీడియా వద్దకు రావడంతో అయితే కనుక ఇదంతా కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా రాయిళ్ళు ఈ విధంగా కబ్జా చేయడం పట్ల అయితే మాత్రం నల్లూరు సూర్యనారాయణ అయితే దీనిపై సీరియస్ గా ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు కలెక్టర్ కు, అదేవిధంగా తహసీల్దార్ కి కూడా విన్నపాలు ఇచ్చామని, ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ భూ కబ్జాలపై ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? అసలు ఏ అధికారులు ఈ భూమి కబ్జాలో ఉన్నారు అని అనుకుంటున్నారు నాయుడు? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూమి కావడం, అదేవిధంగా చూసుకున్నట్టు
పల్లా శ్రీనివాసరావుకు అనుచరులుగా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో స్థానిక కార్పొరేటర్ల హస్తం అయితే ఇందులో క్లియర్ గా ఉందంటూ కూడా నల్లరి చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నాం కనుక ఇక్కడ గాజువాక తహసీల్దార్ ఎవరు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కనుసన్నల్లోనే మెలగడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు రెక్కలు వస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నది ఇది గెడ్డ పోరంబోకు స్థలం అయినప్పటికీ కూడా ఈ గెడ్డ పోరంబోకు స్థలాన్ని చదును చేయడం అదేవిధంగా రాత్రికి రాత్రి షెడ్లు నిర్మించడంతో అయితే ఇక్కడ వీటికైతే పెద్ద ఎత్తున రేటు కూడా పలుకుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు సిటీ మధ్యలోంచి ఉన్నటువంటి రహదారికి ఆనుకొని దగ్గరలోనే ఉండడంతో అయితే మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అయితే ప్రధానంగా దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి రాష్ట్రంలో ప్రధానంగా ఒక ప్రధాన పార్టీ కూటమి పార్టీలో కూటమి సీఎంగా ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలకు అండదండలు ఇవ్వడం పట్ల చూస్తుంటే కనుక ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందంటూ కూడా కూటమి నేతలు చెప్పడం చూస్తూ ఉంటే కనుక అంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి మేము ఎంతకైనా తెగిస్తాము ఎంతకైనా బరి తెగిస్తాము అన్న చందంగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ అయితే పెద్దగా ఎత్తున వినిపిస్తుంది. అదేవిధంగా కూటమి నాయకులు మనం చూసుకున్నట్టు కనుక ఇటు జనసేన బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే వీళ్ళు కూడా దీనిపై ఫిర్యాదులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గాజువాకలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు బాగా పెరిగాయని భూ కబ్జాలను ఖచ్చితంగా నివారించాలని కూడా చెప్పడం జరిగింది. దీనిపై పల్లా శ్రీనివాస్ అయితే కనుక నోరు మెదపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ అనుచరులు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడంతో అయితే ఆయన కూడా నోరు మెదపిన పరిస్థితిలో ఉన్నారంటూ కూడా ఈయన చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి నాయకులే ఇలాంటి ప్రభుత్వ భూములు కాపాడాలంటూ చెప్పడం చూస్తూ ఉంటే కనుక కూటమి నాయకులు ఇంకా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు భూములు ఆక్రమించారు ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గాజువాక ప్రాంత పరిధి చూసుకున్నట్టు పెదగంట్యాడ కావచ్చు గాజువాక కూర్మనపాలెం వంటి ప్రధానమైన ప్రాంతాలు ఉండడం అదేవిధంగా ఇది స్టీల్ ప్లాంట్కి ఆనుకొని ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ప్రభుత్వ భూములను ఈ రోజు కానీ కాపాడకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి భూమి లేని పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ అవసరాలకు భూమి లేకుండా పోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నాయుడు.